వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ కొండశేఖర పాలభామ గ్రామానికి ఫారెస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని, రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని, యోగా కాదు రోడ్లు వేయండి మహాప్రభు అంటూ శనివారం ఆదివాసీ గిరిజనులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాకు యోగా వద్దు రోడ్లు వేయండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లకు అడుగు పెడుతున్న కంప్యూటర్ కాలంలో విజన్ 2047 అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు అంటున్న కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం సంబరాలు జరుపుకుంటున్న గిరిజనోద్ధరణ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టిన నేటికి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి జిల్లా కలెక్టర్ గిరిజనులు కష్టాలు గుర్తించి MNRES నిధులతో రోడ్లు మంజూరు చేసిన ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో 4 రోజుల నుండి ప్రొక్కీ లైన్ నిలిచిపోయిందని తెలిపారు. దీంతో నిధులు వెనుకకు వెళ్లి పోయే ప్రమాదం ఉందన్నారు. వర్షాకాలం వస్తే పనులు ముందుకు సాగవని అన్నారు. దీంతో గిరిజనులు తీవ్ర మరిన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు రోజు పాఠశాల వెళ్లాలన్నా, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా, చిన్న పిల్లలు, ముసలివారు, గర్భిణీ స్త్రీలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాలని, వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేదల రాంబాబు, వంతల గుండుబాబు, తామర్ల ఈశ్వరరావు, మామిడి లక్ష్మణరావు, కించి గంగన్నధర, చేదల సన్యాసమ్మ, కించ సన్యాసమ్మ, తామర్ల చిన్నాలమ్మ, కాకర శ్రీనితో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామానికి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి. పాలబంద గ్రామానికి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి. గ్రామానికి వెంటనే రోడ్లు పనులు ప్రారంభించాలి. గ్రామానికి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి. గ్రామానికి పారిశుద్ధ అధికారులు అనుమతులు వెంటనే ఇవ్వాలి. పాలబంద గ్రామానికి పారిశుద్ధ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి. పాలబంద గ్రామానికి పారిశుద్ధ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి. అధికారులు పాలబంద గ్రామానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి. పారిశుద్ధ అధికారులు పాలబంద గ్రామానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్లకు అనుమతులు ఇప్పించండి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు అనుమతులు ఇప్పించండి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్ల అనుమతులు ఇప్పించండి. యోగా వద్దు రోడ్లు కావాలి. యోగా వద్దు రోడ్లు కావాలి. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పాలబంద గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు NREGSలోనే ఈ గ్రామానికి రోడ్డు అటువంటిది పాలబందకి మంజూరు చేయడం జరిగింది. ఈ పాలబందకి రోడ్డు అయితే ఏదైతే మంజూరు చేశారో ఆ రోడ్డు పనులు అటువంటివి కొనసాగేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఎందుకనంటే ఇప్పటికీ అక్కడ కిందని ప్రొక్లైన్ వచ్చి కొండ కింద ఉంది 3 రోజుల నుండి. కానీ ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదు. మేము అందుకని పనులు ప్రారంభించలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడ ప్రొక్లైన్ యొక్క కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఫారెస్ట్ అధికారులు ఎంతో కొంత అనుమతిస్తే తప్ప ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందదు. ఎందుకనంటే ఇక్కడ అడవి ప్రాంతం కానీ, పెద్ద పెద్ద చెట్లు కానీ, లేదంటే పనికొచ్చినటువంటి వృక్షాలు కానీ ఏమీ లేవు. అడవి జంతువులు లేవు. ఈ కొండలకు ఎటువంటి వన్యప్రాణులు అనేటువంటి ఎక్కడ కూడా సక్రమంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ ఫారెస్ట్ అధికారులు వెంటనే ఈ రోడ్లకి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు పాలబంద గ్రామంలోనే యోగా వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం జరిగింది. మాకు యోగా వద్దు,
మాకు రోడ్లు కావాలి, మా గ్రామానికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వండి, పవన్ కళ్యాణ్ బాబు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి గిరిజనులు ఇక్కడ యోగా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఏమో యోగా అన్నటువంటిది సర్వరోగ నివారణ అని చెప్పేసి రేపు 21వ తారీఖున విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోనే ఓ పెద్ద ఎత్తున లక్షలాది మంది కోట్లాది మందితోనే అక్కడ నరేంద్ర మోడీ యోగా కార్యక్రమం అటువంటివి చేసి సముద్రంలో స్నానాలు చేయండి, మీ పాపాలన్నీ పోతాయి, మీకు అందరికీ రోడ్లు వస్తాయి, కరెంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. యోగా చూస్తే కరెంట్ రాదు, రోడ్లు రావు, మంచినీళ్ళు రావు, పిల్లలకు ఉద్యోగాలు రావు, ఉపాధి రాదు, ఉపాధి కూలీలు బకాయిలు రావు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు రావు, ఉద్యోగులకి జీతాలు పెరగవు, అదే ఇటువంటి సమస్యలు అనేటువంటి ఏవి పరిష్కారం కావు. కాబట్టి ఇదేదో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి లోకేష్ గారు చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఇటువంటి చర్యల వల్ల యోగాల వల్ల గిరిజన సమస్యల పరిష్కారం కావు. కాబట్టి ఈ పాలబంద గ్రామం ఏదైతే ఉందో మాకు యోగా కాదు, గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండి, ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వండి, వెంటనే రోడ్డు పనులు ప్రారంభించండి అని చెప్పేసి గిరిజనులు అడుగుతూ ఉన్నారు. గిరిజనుల యొక్క సమస్యలు పట్టించుకోండి. ఈ గిరిజనులు తాతల తండ్రుల నుండి పూర్వకాలం నుండి అడవిని నమ్ముకొని గిరిజనులు, గిరిపుత్రులు, ఆదివాసీలు కొండ మీద నివసిస్తూ ఉన్నారు. వీళ్ళ కష్టాలు అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినటువంటి పర్మిషన్ని ఈరోజు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఈ రోడ్డు నిధులటువంటి మురిగిపోయి తీవ్ర వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గిరిజనులు ఆరోగ్యం బాగులేకపోతే డోలు మాత్రం గర్భిణీ స్త్రీలు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పిల్లలు స్కూల్కి ఉపాధ్యాయులు రోజు ఇక్కడికి రావాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే ఈరోజు మూటలు మోసుకొని కొండ ఎక్కడానికి తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎవరికి ఆరోగ్యం బాగులేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే దుర్భరమైనటువంటి జీవితం వీళ్ళు గడుపుతూ ఉన్నారు. కాబట్టి బాహ్య ప్రపంచం అటువంటిది గిరిజనులకి, పిల్లలకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులందరికీ కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు అంటే పర్మిషన్ ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని వెంటనే రోడ్డు పనులు ప్రారంభించకపోతే మేము పాడేరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర గిరిజనులందరినీ తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి గిరిజన సంఘాలుగా మేము స్పష్టం చేస్తూ ఈరోజు వినూత్న రీతిలో మాకు యోగా వద్దు, మా గిరిజనులందరికీ రోడ్లు వేయండి అని చెప్పేసి నిరసనటువంటిది ఇక్కడ తెలియజేశారు. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.